ఇట్లాంటి పనికిరాను నాకు ఇన్ని సంవత్సరాలు మీరు ప్రధానమంత్రిగా ఎంచుకోరని చెప్పేసి ఈ లెక్కలు ఎవరు సేమ్ టైం భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగవు. దానికి చట్టాలను కూడా పార్లమెంట్ లో తీవ్ర స్థాయిలో తీసుకురాబోతున్నారు. మోదీ గారు ఇక్కడ గెలిచారు. ఫైనల్ గా అయితే మోదీ సార్ గారు ధర్మాన్ని గెలిపించాడంటారా? ధర్మం బాటలా నడిచేటోడు ఎప్పుడు ధర్మాన్ని గెలిపిస్తాడు. అది మార్గదర్శిగా మనం ప్రధాన మోడీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏ విధంగా మాట్లాడుకున్నా సరే ఒక మంచిని గెలిపించాడు కాబట్టి మళ్ళా నరేంద్ర మోడీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇట్లాంటి రాజకీయ నాయకుడు ఉండాలి. అంటే చాలా మంది విమర్శించారు, ఒక పిఎం స్థాయి ఉండి ఏం మాట్లాడతలేడంటే ఇగో కింద చేసే వాళ్ళు చేస్తారు, అట్లాంటి పైన స్టేజ్ వాళ్ళకి రీచ్ అయ్యే వారికి వాళ్ళు ఏం మాట్లాడరు. దాన్ని మనం తప్పుగా ఉద్దేశించి మాట్లాడదు ఏదైనా సరే. ఇంకోటి ఏమనంటారు, మీ స్టూడెంట్స్ కి వాళ్ళ నుంచి కిర్గిస్తాన్ నుంచి నిధులు వస్తున్నాయి, వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి, వాళ్ళ వల్ల వీళ్ళు స్విగ్గీ జొమాటో నుంచి డబ్బులు తింటారు అదే అని చెప్పేసి స్టూడెంట్స్ ని కూడా ఉగ్రవాది చేసే ఏమంటారు ప్రపంచం అయిపోయింది మన భారతదేశం. సో ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతుంటే నిజంగా చెప్తున్నా, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్లాన్లు చేసినా సరే ఆఖరికి గెలిచే సనాతన ధర్మం కాపాడేటోడు నరేంద్ర మోడీ కాబట్టి ధర్మం ఏ టైంలో చేయాలి, ఏ టైంలో జస్టిస్ చేయాలి తెలుసు కాబట్టి. సో నిజంగా చెప్తున్నా, అట్లాంటి నా ప్రధానమంత్రి ఉన్నందుకు నిజంగా భారతదేశంగా నేను గౌరవపడుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు సిజేపి ప్రొటెక్ట్ ని దాన్ని గౌరవంగా భావించి వాళ్ళు కోరిన కోరికలను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారిని మీరు ఏ విధంగా అభినందిస్తారు? ఇక్కడ సిజేపి తోపు కాదు, బీజేపీ తోపు. అర్థమైందా? సిజేపీ అని పార్టీ పెట్టారు, అంత మంచిగా ఉంది. కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఆ సిజేపీ పార్టీలా ఎవడెవడో బయట నుంచి రౌడీజం చేసేటోడు వస్తాడు, ఇంకోటి ఈడర్ ఆలా తీసుకొని వాళ్ళ స్టూడెంట్స్ కొడతాడు, అట్లా పోలీసులను కొడతాడు, మధ్యలో ఇరికిచ్చేది వీళ్ళు. సో సిజేపీ ఉద్దేశం కరెక్ట్ ఉంది, కాకపోతే అది మాత్రం ఏమాత్రం పనికిరాదు. అట్లీస్ట్ లాస్ట్ కి అయితే బీజేపీ పనికి వస్తుంది. బీజేపీకే మా మద్దతు. సో బీజేపీ ఉన్నందుకే ఈ రోజు స్టూడెంట్స్ కి ధర్మం గెలిచింది. సో ఏ విధంగా చెప్పుకోవాల్సిన కారణం వచ్చినా సరే బీజేపీ అడుగు జాడలు నడిచేటోడు ఎప్పటికీ తప్పు చేయడు. నిజంగా నరేంద్ర మోడీ నిజంగా నీకు మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. నీలాంటి ఒక ట్రూ లీడర్ ఉన్నందుకే ఎంతో మంది విమర్శించారు, ఇట్లాంటి పనికిరాను నాకు ఇన్ని సంవత్సరాలు మీరు ప్రధానమంత్రిగా ఎంచుకోరని చెప్పేసి ఈ లెక్కలు ఎవరైనా ఉంటే నిజంగా ప్రధానమంత్రిలా ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కి న్యాయం జరగకపోయేది. అట్లాంటిది ఇప్పుడు న్యాయం జరిగిందనంటే అది కేవలం నరేంద్ర మోడీ వల్లనే. సో ఆయననే దగ్గరుండి రాజీనామా చేపించింది కాబట్టి నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒక బీజేపీ సపోర్టర్ గా. సో ఓవరాల్ గా వి సపోర్ట్ బీజేపీ అన్న. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ప్రొటెస్ట్ చేశారు కదా, సో అక్కడికి రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే చనిపోయిన స్టూడెంట్స్ కి ఇంకా న్యాయం జరగలేదు. వాళ్ళు డబ్బులు ఇస్తారని తర్వాత విషయం, వాళ్ళకి న్యాయం జరగకముందే వీళ్ళు ఇంత సంబరాలు చేసుకుంటున్నారంటే రాజీనామా కోసమే ప్రొటెస్ట్ చేశారా, విద్యార్థుల కోసం చేశారా? ఇక్కడ ఎవరి స్వార్థం ఆడదన్న. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒకరికి సపోర్ట్ చేసే ఇప్పుడు స్టూడెంట్స్ అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు, దెబ్బలు తాకిన వాళ్ళు, ఆడవాళ్ళకు కూడా విపరీతంగా దెబ్బలు తాకినాయి. సో ఏ విధంగా చూసుకున్నా సరే వాళ్ళ గురించి ఫైట్ చేసేటోడు ఎవరు లేడు. ఇప్పుడు ఏమనంటే మేము స్టూడెంట్స్ గెలిచినాం అంటే బీజేపీ సపోర్ట్ వల్లనే స్టూడెంట్స్ గెలిచినని చెప్పేసి మర్చిపోదు మనం. అర్థమైందా? సరే ఆయన లేట్కి ఇచ్చినా సరే ఏమంటారు, సరే లేట్ గా నిద్రలు ఇచ్చినా సరే మనకైతే సపోర్ట్ జరిగింది. కానీ మన సంబరాలు ఎట్లా అంటారు, మనం ఏదో పెద్ద ఉద్యోగాలు వచ్చినప్పుడు మనం ఫీల్ అయిపోతున్నాం. మనం చిన్నదానికి పోరాడినాం, ఆ పోరాడిన వాళ్ళ దాంట్లో కొంతమంది చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పేసి మనం కొట్లాడడం లేదు, అయిపోయింది. ఎవరో ఇంట్లో సావు కదా, మనకేం జరిగింది, మనం కొట్లాడినామనంటే నువ్వు నిజంగా చెప్తున్నా, నువ్వు నిజంగా కొట్లాడుంటే, నువ్వు నిజంగా ఏమంటారు విద్యార్థికే ఒక రైట్ కావాలని చెప్పేసి నిజంగా నువ్వు ఫైట్ చేసి ఉంటే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, దెబ్బలు తాకిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళందరికీ దగ్గరుండి ట్రీట్మెంట్ చేపించి చచ్చిపోయిన వాళ్ళకు కూడా అమ్మా నాన్నలకు కూడా, ఎందుకనంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదివిపించి ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఇంతగానం చేస్తే వాళ్ళ సావుకల చూడని కదా. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే, సార్ నరేంద్ర మోడీ గారైనా సరే బీజేపీ సపోర్టర్స్ ఎవరైనా సరే నేను చెప్పేది ఒకటి ఏందనంటే, మీరు ఏదైతే చేస్తున్నారో ఇది సగం చేశారు, మొత్తం చేయలే. ఇంకా అర్థమైందా? సగమే గెలిపించారు. ఇంకా స్టూడెంట్స్ ని మొత్తం గెలిపియాలనంటే ఏదైతే మీ పోలీసు వాళ్ళైనా సరే, మీ రౌడీ రాజకీయాలలో ఎవరైతే వచ్చిరో బయట నుంచి, కాంగ్రెస్ తరఫున కావచ్చు, లేకపోతే సిజేపీ తరఫున కావచ్చు, బీజేపీ తరఫున కావచ్చు, ఎవరైతే పిల్లల్ని హతమార్చిర్రో వాళ్ళకి చెప్తున్నా నేను, వాళ్ళ ఇంట్లో కూడా ఏదో ఒక సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వకపోతే అసలు మంచిగా ఉండదు. సిజేపీ ప్రొటెక్ట్ ఫలించిందంటారా ధర్మేంద్ర ప్రధాని రాజీనామాతో? అంటే సిజేపీ కాకుండా దేశ ప్రజా యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నైతిక బాధ్యత వహించిండు ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇది మంచిదే. ఇంకో పాయింట్, ఇక్కడ విదేశీ శక్తులు ఎప్పుడైతున్నా వాళ్ళని పట్టుకోవాలన్న ఆలోచనతోటి కూడా చేశారు. సేమ్ టైం యువతరం కూడా నేను అంటున్నా, ఇలా పంజాబ్ లో కూడా లీకేజ్, దాని మీద కూడా ఇదే రకంగా పోరాడతారా? రేపు భవిష్యత్తులో అనేక రాష్ట్రాలలో జరిగినాయి, వాటి మీద కూడా ఇదే రకంగా పోరాడు. సేమ్ టైం యువతరాన్ని ఒకటి కొడుతున్నాయి, ధర్మేంద్ర ప్రధాన్ కాదు,
దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారు గెలిచారు. ఇంకో పాయింట్ ఏంటంటే దేశ యువతరం భవిష్యత్తులో రాజకీయాలకు వస్తారా అనేది కూడా ఈ సందర్భం మీరు గుర్తు చేసుకోండి. నెక్స్ట్ యువతరం ఎంత మేరకు రాజకీయాలకు వస్తారు, దేశంలో ఎలా ప్రభావితం చేస్తారు, ఎలా తప్పిదాలు జరిగినాయని మీరు అన్నారు. కానీ ఆయన సిల్వర్స్ మార్చారు. గతంలో మనకు ఎవరైతే ముస్లిం ఇక్కడ పాలించారో వాళ్ళ సిల్వర్స్ అన్ని కూడా విద్యాశాఖలు తొలగించి మన భారతదేశ సాంప్రదాయాలు పురాణాల ఇతిహాసాలను కూడా తేల్చారు. సరే తప్పిదాలు జరిగిన మాట వాస్తవమే, దానికి నైతిక బాధ్యత ఆయన వహించారు. సో రాజీనామా చేశారు. సేమ్ టైం యువతలను కూడా ఒకటే కోరుతున్నారు, భవిష్యత్తులో కూడా ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల పైన ఇదే రకంగా స్పందిస్తారని ఒక స్పేట్ చూడాలి. ఓకే సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఎంపీలతోటి ప్రొటెక్ట్ చేస్తే ఆయన సపోర్ట్ చేయడం ద్వారానే ఈ విజయం సాధించారంటారా? రాహుల్ గాంధీ అనే వ్యక్తి దేశంలో రాజకీయానికి పనికిరాడు. ఒక రకంగా చూస్తే మా రేవంత్ రెడ్డి గారు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటున్నా అంటే ఏ రోజైనా ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రతిపక్ష పాత్రదారుడు ఆయన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, దేశంలో ప్రతిపక్ష నాయకుడు. ఏ రోజైనా పార్లమెంట్ లా ఒక్క అంశం మీద మాట్లాడిన నాయకుడిగా ఉండి ఏ రోజు మాట్లాడలేదు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడే ప్రజలు ఎవరు సహకరించారు. అసలు ఇంకోటి వాళ్ళు ఇన్ని రోజులకి వెళ్ళి చేస్తారు. రాహుల్ గాంధీ ఇన్ని రోజులు ఎక్కడ పండిండు, ఏడపోయింది ప్రతిపక్ష నాయకుడు. ఇది అంతా కూడా ఏంటంటే దేశ ప్రజల యువతరాన్ని సేమ్ టైం నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే విదేశీ శక్తులు ఇందులో ఆ విదేశీ శక్తులను ఏ రకంగా సార్ కేంద్ర ప్రభుత్వం కూడా విదేశీ శక్తులు ఏమీ లేవు, బయట నుంచి వెళ్ళి కూడా ఏం ఫండ్స్ రావటం లేదు, ఇది పచ్చి అబద్ధం అని చెప్పేసి కేంద్రం కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. దీన్ని విదేశీ శక్తులని మీరు అంటున్నారు, దీన్ని ఎలా పరిగణించవచ్చు? అంటే ఉండదు మీకు తెలియదు అంటే ఇది ఒక కేంద్రమే చెప్పిందండి. కేంద్రమే దీని వెనకాల ఒక ప్లాన్ తో ఉన్నది. మోదీ గారికి ఆలోచన వచ్చింది. సో దాని భవిష్యత్తులో కూడా మోదీ గారు ఈ దేశ యువతరం కోసమే ఆయన రాజకీయం చేస్తుండ్రు. దేశ ప్రజల కోసం మంచి చేయాలని ఉన్న తప్ప దేశంలో అల్లకొల్లాలు సూచించాలి, యువతరాన్ని చెరపాలని మోడీ గారికి ఉండదు. ఏ రోజైనా మోదీ గారు ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, ఎన్నో రాష్ట్రాల పేపర్ లీక్ అయితే అప్పుడు ఏ నాయకుడు కూడా రాజీనామా చేయలేదు. సేమ్ టైం ఇంకోటి మోదీ గారికి ఒక ప్రత్యేకత ఏంటంటే మీడియా కన్నా ఎక్కడ ఏ రాష్ట్రానికి పోతే అక్కడ ప్రజలతో కలిసి అడిగే అవకాశం, ప్రజలకు ఏమున్నది మంచిగా ఉన్నది లేదని డైరెక్ట్ గా ప్రజలనే అడిగే ఒక చేసే ఆయనకు ఉన్నది. అట్లాంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఇది ఇప్పుడు దీన్ని విజయం అంటే దేశ యువతరాము. సేమ్ టైం భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగవు. దానికి చట్టాలను కూడా పార్లమెంట్ లో తీవ్ర స్థాయిలో తీసుకురాబోతున్నారు. మోదీ గారు ఇక్కడ గెలిచారు, దేశ యువతరం గెలిచారని నేను అనుకుంటున్నాను. మరి అంతే కదా, ఇప్పుడు మోదీ గారు కూడా నేను అదే చెప్తున్నా, మోదీ గారు దేశ యువతరం గెలిచారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ తేవాలి, ధర్మేంద్ర ప్రధాన్ తన బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఎందుకు చేశారు? ఇది ఫస్టే గ్రహించలేదు. గతంలో వాజ్పేయి గారు కూడా ఒక చిన్న ఓటు తోటి దేశంలో వదిలేసిన ఈ రోజు కూడా నరేంద్ర మోదీ ఫస్టే గ్రహించైతే ఈ రోజు ఇంత కాకపోయింది. సో మోదీ గారు ఏంటంటే మోదీ గారు నిర్లక్ష్యం చేశారంటారు. నిర్లక్ష్యం అంటే అట్లా కాదు, మనం ఎగ్జామ్ పెట్టాం కదా, ఎందుకు వాళ్ళు ఎవరు లేరు యువతరం అనుకున్నాం. కానీ దీని వెనకాల కొంతమంది రకరకాల రాజకీయ పార్టీలు వచ్చిన వల్ల ఇంత వచ్చింది. యువతరం కూడా ఒకటే కొడుతుంది. దేశ యువతరం కూడా ఒకటి ఆలోచన చేయాలి, భవిష్యత్తులో కానీ రాజకీయాలకు రండి. ఇలా మోదీ గారు దేశ యువతరం కోసం బాధ్యత వహించాడు, మంచి పని చేశారు. సేమ్ టైము విదేశీ బొద్దింకలను పట్టుకోవటానికి మన రాష్ట్ర మన దేశ బొద్దింకలు ఎక్కడ పోయి ఉంటారు. కానీ విదేశీ శక్తులు ఎక్కడైతే అమెరికాలో కావచ్చు రకరకాల దేశాలకి ఉన్నావో వాటిని పట్టుకోవటానికి ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన నైతిక బాధ్యత వహించారు. యువతరానికి మంచి మెసేజ్ ఇచ్చారు. కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ గారి పైన మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ అంటే నేనేమనుకోను, ఎందుకు అనుకున్నాను, ఈ దేశంలో ఇంకా సమస్యలు ఉన్న వాటిపైన ఎలా రియాక్ట్ అయితే అప్పుడు ఆయన నిజమైన నాయకుడా లేక డమ్మీ నాయకుడా లేక అరవింద్ కేజ్రీవాల్ రత్నపుత్తం అనేది తెలుసు. ఒకవేళ ఈ దేశంలో ఇంకా తప్పిదాలు ఉన్నాయి, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు విఫలమైనవి, లేకపోతే దేశ యువతరానికి ఇది కావాలి, దేశానికి ఇది కావాలని ఆయన ప్రణాళికతో పోయినప్పుడు నిజమా అవదమా తెలుస్తుంది. ఈ రోజు అయితే నేను ఇప్పటి వరకు డమ్మి అనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ ఎలా ఉంటది అనేది దాన్ని బట్టి ఆయన నాయకుడా కాదనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. దేశ ప్రజలు కూడా దాన్ని చూస్తారని నేను అనుకుంటున్నాను. ఒక్క మాటలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అండ్ అభిజిత్ గారి సిజేపీ పార్టీ ప్రొటెక్ట్, అలాగే నరేంద్ర మోదీ గారు స్పందించిన విధానాన్ని మీరేమంటారు? అంటే ఇక్కడ నరేంద్ర మోదీ గారు స్పందించడం అనేది ఆయనకు తెలుసు. దేశ యువత దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తన బాధ్యత నిర్వహించడంలో సో నేను ఎక్కడో ఆయన మంచి చేశారు. కానీ అధికార యంత్రాంగం కూడా తప్పిదాలు ఉంటాయి. మంత్రి బాధ్యత కాదు, కింద ఉన్న యంత్రాంగం కూడా బాధ్యత సేమ్ టైము. కానీ ఒక మంచి పరిణామం నేనేమంటాను, మోదీ గారు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత వహించారు. సేమ్ టైం ఆయన మంచి చేసినా ఇప్పుడు ఈ దేశంలో రకరకాల ఉంటాయి. మోదీ గారిని ఎదుర్కోవాలన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల ఎవరికి వల్ల కాదు. సేమ్ టైం యువతరానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా మోదీ గారు ఈ రోజు నిలిచారు. ఆయన ఇంకోటి చూస్తే సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ పెరుగుతున్నారు మోదీ గారు ఆ వీడియోలు చేసి పెట్టడం వల్ల. సో ఇక్కడ దేశ యువతరము మోదీ గారు గెలిచారని నేను కోరుకుంటున్నాను.